ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో హెచ్సిఎఫ్ మాకి అలాగే ఎల్సిఎఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ థియరీ వరకు కంప్లీట్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ 2-3 చేసాం. సో ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ వద్దాం. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 4 into 27 into 3125, 8 into 9 into 25 into 7 and 16 into 81 into 5 into 11 into 49. సో ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి మనం కొంచెం బిగ్గా ఉండే నెంబర్ ఇలా ఇచ్చినప్పుడు వీటిని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే 4 into 27 into 3125 తీసుకుంటాను. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 2, 3, 5, 7 ఆ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 and itself ఓన్లీ, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. సో 4ని రాసుకోవచ్చు. చూడండి, 4ని 2 square అని రాసుకోవచ్చు. అలాగే 27 అని రాసుకోవచ్చు. చూడండి, 27ని 3 cube అని రాసుకోవచ్చు. అలాగే 3125ని చివరి మీరు గమనిస్తే ఇక్కడ 3125 లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్గా చూసుకుని చాలు. సో 5 మల్టిపుల్గా అంటే 5 power 5. అలాగే నెక్స్ట్ చూడండి, 8, 9, 25 into 7. 8ని మళ్ళీ 2 cube అని రాసుకోవచ్చు. 9ని 3 square అని రాసుకోవచ్చు. 25ని 5 square అని రాసుకోవచ్చు. 7ని 7 అంతే వచ్చేస్తాం. అలాగే 16, 81, 5, 11, 49 దీన్ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. చూడండి, 16ని మీరు కావాలంటే 2 power 4. 16ని 2 power 4 అని రాస్తున్నాను, 4 square అని రాయట్లేదు. ఎందుకంటే 4 square అని రాస్తే అక్కడ 4 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ అయింది. అంటే 4 అనేది 4తో డివిజిబుల్ అయింది, 1తో డివిజిబుల్ అయింది, అలాగే 2తో కూడా మళ్ళీ డివిజిబుల్ అయింది. ఇక వేరే నెంబర్తో అవ్వకూడదు ఆ నెంబర్ అనేది, ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఓన్లీ. సో అందుకని 16 నేను 2 power 4 రాశాను. 81ని 3 power 4, 5 అని తెలిస్తే 11 అని తెలిసాను. అవి రెండు ఎలాగ క్లియర్ ఎలాగా ప్రైమ్ నెంబర్సే. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే మనకు వచ్చిన ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చే విధంగా మనం తీసుకోవాలి. సో వాటిలో లీస్ట్ అంటే చూడండి, మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ అంటే హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ ఏమైందంటే ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ కామన్గా కూడా ఉండాలి. చూడండి, ఇక్కడ 2, 3, 5 ఉంది, ఇక్కడ 2, 3, 5 ఉంది, ఇక్కడ 2, 3, 5 ఉంది. కామన్గా ఉండి 2, 3, 5. ఈ 7 అనేది దీనిలో ఒక చోటే వచ్చింది, 11 అనేది దీనిలో ఒకసారి వచ్చింది. అంతేగాని కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5 వచ్చింది. వాటి పవర్స్ యొక్క లోయెస్ట్ టర్మ్స్ మనం తీసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ వాడుతున్న ఫార్ములా మీరు మైండ్లో ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్గా ఉండాలి. అందుకే నేను అక్కడ మీరు గమనించారో లేదో 7, 11 తీసుకోలేదు. సో అప్పుడు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. వీటిలో లోయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందుకని ఏం చేసింది దాన్ని 2 square. అందుకని అది 2 square. తర్వాత 3 తీసుకుంటే 3 cube, 3 square, 3 power 4లో లోయెస్ట్ ఏంది? 3 square. అలాగే 5 power 5, 5 square, 5లో లోయెస్ట్ ఏంది? 5. సో హెచ్సిఎఫ్ అనేది 2 square into 3 square into 5 అయింది, అంటే 180. అంటే ఇక్కడ ఇలా ప్రోడక్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వీటన్నిటిని మళ్ళీ మల్టిప్లై చేసి చేయడం కన్నా కూడా ఇది బెస్ట్ పని. సో ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. కానీ మీకు గుర్తుండాల్సింది ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్, ఇది వన్ ఆఫ్ ద మోడల్. సో ఇది మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్లో, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 square into 3 cube into 5 square, 2 cube into 3 square into 5 square into 7, 2 power 4 into 3 square into 5 into 7 square into 11, 7 square into 11. సో ఇది తీసుకున్నప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది సేమ్ ప్రాబ్లమే, దాన్నే కొంచెం మార్చి ఇచ్చాం. సో దీని ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, ఇది ఆ ప్రాబ్లం కదా, సేమ్ ప్రాబ్లం ఇది. సో సేమ్ హెచ్సిఎఫ్ అంటే మళ్ళీ మీకు అర్థం కోసం 2 సార్లు దాన్నే చెప్పి మార్చి, ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్, వీటిలో లోయెస్ట్ ఏంటి? వీటన్నిటిలో కామన్గా ఉన్న వాటిలో 2, 3, 5 సేమ్ అదే కామన్గా వస్తుంది, అంటే 2 square వచ్చింది. వీటిలో మళ్ళీ
3 స్క్వేర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 3 క్యూబ్, ఇక్కడ 3 స్క్వేర్, 3 పవర్ 4 3 స్క్వేర్ వచ్చింది. 5 స్క్వేర్ 5లో లీస్ట్ అంటే 5 వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం ఇది. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. సో ఆన్సర్ కూడా అదే వస్తుంది, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. చిన్న చేంజ్ అనేది అక్కడ చూడండి అంతే. అంటే ఇందాక మనకి 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 వచ్చింది, ఇది కూడా సేమ్ అదే. కాకపోతే ఇందా మనం తీసుకున్న వాటిల్లో కూడా 3 నెంబర్స్ ఉన్నాయి, ఇవి కూడా 3 నెంబర్స్, సేమ్ అదే ప్రాబ్లం. కాకపోతే మీ మైండ్లో ఉండాల్సింది ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ చూడండి, ఇది ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 and 84. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 and ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 and 84. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే తెలిసిందే కదా మనకి, హెచ్సిఎఫ్ఏ. సో 36 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా, రాసేయాలని ట్రై చేయండి మ్యాక్సిమం. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 4 into 9 36 కదా. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ రాయడానికి ట్రై చేస్తే వాటిల్లో ఉన్న లీస్టే మనకు కావాల్సిన ఆన్సర్ అయిపోద్ది. లీస్ట్ యొక్క మల్టిప్లికేషన్ మనకు కావాల్సిన ఆన్సర్ అయింది. ఇందా రాసాం కదా పైన, ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అని. ఇదే ఎల్సిఎం అయితే ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ వచ్చింది, అది వచ్చేసి మనకి ఎల్సిఎంలో తీసుకుంటాం. సో దీనికి కొంచెం క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి అంతే. సో ఆ కామన్గా ఉన్న వాటిని మనం చూస్తాం. అది ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ all the factors that occur in the given numbers. మొత్తం తీసుకుంటాం ఎల్సిఎం అయితే. కాకపోతే ఈ హెచ్సిఎఫ్ మాత్రం కామన్ అనే వర్డ్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ కామన్ అనే వర్డే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అదే ఎల్సిఎం అయితే మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎల్సిఎం అయితే ఉన్న వాటిల్లో మనం ఒక రూల్ నెంబర్ 1 చెప్పుకున్నాం. మనం మెథడ్ 1లో మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హెడ్డింగ్ పెట్టాను అక్కడ. దానిలో రూల్లో చెప్పాను ఎల్సిఎం దగ్గర, రిజాల్వ్ ద గివెన్ నెంబర్స్ ఇంటూ దే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ అక్కర్ ఇన్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ కామన్ అనే వర్డ్ లేదు. దిస్ ప్రోడక్ట్ విల్ బి ద ఎల్సిఎం అని చెప్పేసి ద ఎల్సిఎం ఆఫ్ అని ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం, 8, 12, 15 and 21 అని. సో దానిలో వచ్చిన హైయెస్ట్ పవర్స్ అనేది తీసుకున్నాం డైరెక్ట్గా, ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ అని. సో అందులో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ 2 క్యూబ్ తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 5 తీసుకున్నాం, 7 తీసుకున్నాం. 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 మీరు అక్కడ చూడొచ్చు. అది ఎల్సిఎం నేను లాస్ట్ క్లాస్ మనం చెప్పినప్పుడు టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 or more గివెన్ నెంబర్స్ దగ్గర చెప్పాను. అది మెథడ్ 1 అని చెప్పేసి మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అక్కడ అన్నీ తీసుకుంటాం. ఒక హెచ్సిఎఫ్లో మాత్రం ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటాం. అక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఆ డిఫరెన్స్ చూసుకోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ది ఆల్ ద ఫ్యాక్టర్స్, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. దానిలో ఎగ్జాంపుల్గా చెప్పాను, ఒకసారి మీరు చూడండి, డౌట్ ఉంటుంది. టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 or more గివెన్ నెంబర్స్ హెడ్డింగ్ ఉండిద్ది, ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ వచ్చేసి హెచ్సిఎఫ్ మాత్రం కొంచెం డిఫరెన్స్గా వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటాం. ఈ డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూడండి, ఫైండ్ ద లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది మల్టిపుల్ ఆఫ్ 24, 36, 40. సో ఎల్సిఎం తీసుకొని సరిపోద్ది. సో ఎల్సిఎం అంటే జస్ట్ 24, 36, 40 తీసుకొని మ్యాక్సిమం ఇక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మంచిది, తీసుకోవాలని నష్టమే లేదు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాం. 2 తీసుకుంటే 2 12s, 2 18s, 2 20s. నెక్స్ట్ మళ్ళీ 2 6, 2 9s, 2 10s. నెక్స్ట్ 2 3s, 9 పోదు కాబట్టి 9 అంతా వదిలేస్తాం, 2 5s. నెక్స్ట్ 3 తీసుకున్నాం, 3 1s, 3 3s, 3 5s. లాస్ట్ రోలో మొత్తం అన్ని ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ ఆపేసుకోవచ్చు. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సింది ఆన్సర్ అయిపోద్ది. 2 into 2 into 2 into 3 into 1 into 3 into 5. అలాగే కింద కూడా సేమ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ 2 తీసుకున్నాం, 2 11s, 2 27s, 2 54, 135 పోదంతా వదిలేసాం, 99, 2 99s పోద్ది. ఈసారి 3 తీసుకుందాం, మళ్ళీ 3 అంటే 3 11 పోదు, 11 అంతా వదిలేస్తాం. 27 పోద్ది కాబట్టి 3 9s అని రాస్తాం. 54 పోద్ది కాబట్టి 3 18s. 135 పోద్ది, 3 45s. 99 పోద్ది, 3 33s. మళ్ళీ 3 తీసుకుంటాం. 11 పోద్ది కాబట్టి 11 అంతా వదిలేస్తాం. 3 3s are 9, 3 6s are 18, 3 15s, 3 11s. మళ్ళీ 3 తీసుకుంటే 11 పోదుగా 11 అంతా వదిలేస్తాం. 3 1s are 3, 3 2s are 6, 3 5s are 15,
మళ్ళీ ఇక్కడ ఈ 11 పోదు కాబట్టి 3 11s 11s అంతే ఉండిపోద్ది. 3 11s 3 1s 3 2s 3 5s ఇక్కడ 11 పోదు కాబట్టి 11 అంతే వదిలేస్తాం. అలాగే సార్ 11 తీసుకుంటాం. 11 తీసుకుంటే 11 1s 1 అంతే, 1 నేను చేయాలి 1 అంతే ఉండిపోద్ది. 2 నేను చేయాలి 2 అంతే వేస్తాం. 5 అంతే ఉండిపోద్ది. 11 1s are 11. సో అన్ని కింద చేయడానికి ఏం లేవు కదా, ఇంకా మళ్ళీ అన్నీ ఇక్కడ ఆపేసుకొని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. ఇంకా నువ్వు ఏది తీసుకున్నా ఉపయోగం లేదు. 2 5 అనే ప్రైమ్ నెంబర్సే కాబట్టి మళ్ళీ 2 తీసుకున్నా మళ్ళీ 1 1 1 5 1 వచ్చింది. మళ్ళీ 5 తీసుకుంటే 1 1 1 మళ్ళీ 5 1s వచ్చింది. సో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేసింది. అలాగే చూడండి, ద గ్రేటెస్ట్ కామన్ డివిజన్ 1.08 0.36 0.9 అన్నాడు. సో ముందు నెంబర్స్ రాసేసుకోండి. 108 36 90 రాసేసుకుంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ 18 అయింది. డెసిమల్తో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 0.18 హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ 0.18. లాస్ట్ క్లాస్లో టీటీలో ఆ పార్ట్ మనకు వచ్చింది. మీకు లాస్ట్ క్లాస్లో చూపించాను. అది మన క్లాస్ నోట్స్లో కూడా ఇచ్చాను అది నేను. సో అది ఎక్కడ వచ్చిందంటే చూపిస్తాను అక్కడ ఒకసారి. అది మళ్ళీ ఆ పేజ్ మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్స్. ఫస్ట్ మేక్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. All the given numbers, then find their HCF if they are integers and mark off in the result as many decimal places as they are each of the numbers. చూడండి, HCF of 16.5 0.45 15 ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, the given numbers are equivalent to 16.50 0.45 15.00 నేను పెట్టుకోవచ్చు డెసిమల్ తర్వాత. సో ఫస్ట్ మనకి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత మనకి దానికి వచ్చే 57 వచ్చింది, 15 వచ్చింది. సో డెసిమల్ 2 ప్లేస్ కాబట్టి 2 ప్లేస్ బ్యాక్ వచ్చేసి పెట్టేస్తాం 0.15. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ మనది నోట్స్లో ఇచ్చాను. ఇది ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th టాపిక్ కంప్లీట్ చేస్తాం. 5th టాపిక్ వచ్చేసి నాకు చేసేది క్యాలెండర్స్ అనుకుంటా, ఒక నిమిషం. సో వర్డ్ మాస్, ఫ్రాక్షన్స్, డివిజిబుల్ రూల్స్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో క్యాలెండర్స్, తర్వాత క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ చేసుకుంటే యూనిట్ 3 కంప్లీట్ అయిపోద్ది. యూనిట్ 2 యూనిట్ 3 కంప్లీట్ అయిపోతాయి. తర్వాత యూనిట్ 4 యూనిట్ 5 మళ్ళీ యూనిట్ 5కి వెళ్తాం. సో నెక్స్ట్ క్లాస్లో క్యాలెండర్స్ కంప్లీట్ చేద్దాం.